అయినా కుర్రాళ్ళు ఈ వయసులో ప్రేమలో పడపోతే ఇంకెప్పుడు పడతారు? ఒకప్పుడు సూర్య మీద నీకున్న ప్రేమని నేను అర్థం చేసుకోకుండా నా స్వార్థం కోసం నిన్ను పెళ్లి చేసుకుని మీ ప్రేమని బలిపెట్టాను. దిస్ ఈజ్ మై వీక్నెస్. ఫోన్లేండి, అలాగైనా హ్యాపీగా ఉన్నా. ఏమి హ్యాపీ అయ్యా బాబు, నా జీతం మొత్తం వీళ్ళ లాగుడికి నా తాగుడికి సరిపోతుంది. అదే నా బాధంతా. అయితే పని చేయండి సార్. కొత్తగా నువ్వేం చెప్పక్కర్లేదు. గత 30 ఏళ్లుగా నాకు ఇదే అలవాటు. నన్ను ఇలాగే బతకని. నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. ఇదిగో అమ్మాయి అడ్రస్. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. సార్ ఇది కరెక్ట్ అడ్రస్సేగా? నో డౌట్, 100% ప్యూర్ అడ్రస్. బాలాజీ నగర్, హౌస్ నెంబర్ 117. థ్యాంక్ యూ సార్. ఇదిగో సాత్విక్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ అమ్మాయి అడ్రస్ ఇది. ఆ అమ్మాయిని లవ్లో దించి ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకో. ఇదిగో మీ పెళ్లికి నన్ను పిలవాలి సుమా. రేపు నీకు పిల్లలు పుట్టాక వాళ్ళ బారసాలకి, నామకరణాలకి, ఆఖరికి వాళ్ళ పెళ్లికి కూడా నన్ను పిలవాలయ్యా. అలాగే సార్. ఇదిగో అన్నట్టు నాకు బట్టలు పెట్టడం మర్చిపోకే. సార్ బట్టలు పెట్టడానికి అంతవరకు ఎందుకు సార్, నా పెళ్లికే పెట్టేస్తాను. ఇదిగో నీ టైం సెన్స్ బాగుందయ్యా. నీ భార్య చాలా సుఖపడుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెళ్ళి 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 వెళ్ళి. ఓకే, గో 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 గో. ఇదిగో బాలాజీ నగర్, హౌస్ నెంబర్ 117. కాగితం ఎక్కడ పడేసుకోకు. ఆల్ ద బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్, బాలాజీ నగర్కి ఎటు వెళ్ళాలి? ఇలా లెఫ్ట్కి వెళ్ళి అలా రైట్ తీసుకోండి. అదే బాలాజీ నగర్. థ్యాంక్ యూ. అసలు హైదరాబాద్ లో బాలాజీ నగర్ ఎక్కడుందో శ్రీనివాసరావు గారిని అడగడం మర్చిపోయానే. ఇప్పుడు ఎలా? ఈయన చూస్తే ఏదో జెంటిల్మెన్ లా ఉన్నాడు. ఈయన అడిగితే పోలే. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. హైదరాబాద్లో ఈ అడ్రస్ ఎక్కడుందో కొంచెం చూసి చెప్తారా? అలేకి అడ్రస్ అడుగుతున్నాడేంటి? ఏంటి సార్ అలా చూస్తున్నారు? కొంచెం అడ్రస్ చెప్పండి. లేకపోతే కొంప తీసి మీరు కూడా నాలాగే హైదరాబాద్ కొత్త? కొంపదీసి కొత్త కాదు గాని ఈ అడ్రస్ చెప్తే సరిపోతుందా లేక స్వయంగా వచ్చి చూపించనా? ఏంటి చూపించనా? అంటే ఇప్పుడు నాతో పాటు మీరు వస్తారనమాట. థ్యాంక్ యూ, రండి. అది నా పెళ్ళాం అడ్రస్ అమ్మా. నేను అక్కడికి వెళ్తున్నాను. ఏం లేదు, నేను అటువైపు వెళ్తున్నాను. నీకు అడ్రస్ చూపించినట్టు ఉంటుంది, నేను నా పని చూసుకున్నట్టు ఉంటుంది. ఇది లోపల పెట్టు. సార్ మీరు నాకు అడ్రస్ చూపించిన తర్వాత మిమ్మల్ని ఏ ఏరియాలో డ్రాప్ చేయమంటే ఆ ఏరియాలో డ్రాప్ చేస్తా సార్. ఓకే.
బై ద వే, నా పేరు సాత్విక్. సాత్విక్, గుడ్ నేమ్. ఐఎమ్ సూర్య. ఓ, సూర్యుడిలాగా వెరీ హాట్ నేమ్. హైదరాబాద్ కొత్త? అవునండి, ఈ అడ్రస్ ఎవరిది? అది నా లవర్ అడ్రస్. లవర్ అడ్రస్? అవునండి, అది నా లవర్ అడ్రస్. ఎవరు నీ లవరు? నా లవర్ గురించి ఇప్పుడు ఈయనకి చెప్పడం అవసరమా? చెప్పినా ఏమవుతుంది, ఎవరో దారిని పోయే దానయ్య. పైగా అడ్రస్కి వెళ్ళేలోపు మనకి కాలక్షేపం అవుతుంది. తనకి నాకు ఊహించిన పరిచయం అయింది. నేను కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ వస్తున్నాను. నాకు రిజర్వేషన్ కన్ఫర్మ్ కాకుండా ఆర్ఏసీ రావడమే నా ప్రేమకి పునాది అయింది. ఎందుకంటే నాతో పాటే తనకి అదండి నా లవ్ స్టోరీ. నీ లవ్ స్టోరీ బాగుంది. ఎందుకు నువ్వు ఇక్కడ ఎక్కడ ఉంటున్నావు? మీరు ఐఎస్ కంపెనీ చైర్మన్ ఐశ్వర్య గారి గురించి విన్నారా? అక్కడ ఉంటున్నాను. వింటున్నారా? వింటున్నాను. ఇంతకీ నీకు ఆవిడికి రిలేషన్ ఏంటి? ఆవిడ మా అక్క. అక్క? అవునండి, మా అన్నయ్య జగదీశ్వర్ రెడ్డి గారికి ఐశ్వర్య అక్క చాలా దగ్గర ఆత్మీయులు. అక్క ఆఫీస్లోనే జాబ్ చేస్తూ అక్క దగ్గరే ఉంటున్నాను. ఓ, మరి నీ లవ్ స్టోరీ మీ అక్కకి చెప్పావా? చెప్పానండి, కానీ తెగ తిట్టింది. హైదరాబాద్లో అడుగు పెట్టావో లేదో లవ్వు గివ్వు అంటావేంటి అని అంది. కానీ మా బావ సంతోష్ మాత్రం బాగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఈ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి అలేకే ఇంట్లో ఉందన్నమాట. బహుశా నిశ్చితార్థానికి వచ్చిన బంధువుల్లో ఎవరో అమ్మాయిని ఇతను ట్రైన్లో కలిశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి కోసమే అలేకిల్లు ఎత్తుకుంటూ వెళ్తున్నాడు. ఎవరో అమ్మాయి. కుర్రాడు మాత్రం చాలా హుషారుగా ఉన్నాడు. నేనెవరో తెలిస్తే బండా పరిగెత్తాడేమో. అరే, ఇంతకుముందు ఇదే ఏరియా నుంచి వెళ్ళానే నేను. అరే, ఇదే కాలనీ నుంచి వెళ్ళాను. అదే ఇల్లు. అప్. ఈ ఇల్లా? అదిగో ఇంటి నెంబర్ చూడు, నీ చీటీలో ఉన్నదే. అరే, నేను వచ్చిన ఇల్లే నాకు కావాల్సిన ఇల్లా? ఛా, కాలనీ పేరు తెలుసుకోకపోవడం, డోర్ నెంబర్ చూడకపోవడం ఎంత పెద్ద పొరపాటైంది. సార్, మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి, చేస్తాను. ఇక్కడే డ్రాప్ చేయాలి. నేను వచ్చింది ఈ ఇంటికే. ఏంటి సార్ ఇంత షాక్ ఇచ్చారు? లోపలికి వస్తే ఇంకా షాక్ తింటావు. రా.
సూర్య వస్తున్నాడు. సూర్య, వీరు స్వామి మలై నాయకర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఈ ఇంటి అల్లుడు గారై ఉండి ఇంత ఆలస్యంగానా మీరు రావడం? అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? అమ్మా లేఖ్య, మామయ్య, మన సంప్రదాయం ప్రకారం నీ భర్త కాళ్ళు కడిగి లోపలికి తీసుకెళ్ళమ్మా. అలాగే మామయ్య. ఓరి నాయనో, ఈయన మా రెడ్డమ్మ భర్త. అసలు మ్యాటర్ తెలియక నా లవ్ మ్యాటర్ మొత్తం చెప్పేశానే. పదండి. సూర్య, పళ్ళెల్లో కాళ్ళు పెట్టు. అలీకి కాళ్ళు కడుగుతుంది. మొత్తానికి మన సాంప్రదాయం పుణ్యం అని నువ్వు నా కాళ్ళు కడగాల్సి వస్తుంది. ఇంకెప్పుడు నీ చేత కాళ్ళు కడిగించుకోకూడదు రాక్షసి. ఇలా గిల్లేసావంటే లోపలికి రా, నీ కాళ్ళు మీద నిప్పులు పోస్తా. అమ్మా లేఖ్య, అబ్బాయిని లోపలికి తీసుకెళ్ళు. అలాగే మామయ్య. రా సూర్య. రేయ్, అమ్మా లేఖ్య, అబ్బాయికి మన బంధువులందరినీ పరిచయం చేయి.
లేపరా వాణ్ణి. ஏய் என்னவே காதல் கீதலனி ஏதாவது சொன்னா கொண்டுடுவே. సార్ ఆగండి సార్. ఏంటి సార్, ఎందుకు సార్ మా వాడిని అన్యాయంగా కొడుతున్నారు? నా అడికరదా అన్యాయమేలే, న్యాయమాద అడికరే. చదువుకోవాల్సిన వయసులో ప్రేమ ప్రేమ అంటూ వీడు ఒక అమ్మాయి వెనకాల పడుతున్నాడు. మా కుటుంబంలో ఏ అమ్మాయి వైపున తలెత్తి చూసినా తల తీసేస్తాం. ప్రేమించడంలో తప్పే ఉంది సార్. ఏయ్ ఏంటి సార్ వేలు చూపిస్తున్నారు? సార్ 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 మీరు వెళ్ళండి సార్. వీడి ఊరికి కొత్త సార్. సార్ మీరు వెళ్ళండి సార్, నేను నచ్చదు సార్. ప్లీజ్ సార్, మీ గురించి వీడికి తెలుసు సార్. సార్ వెళ్ళండి సార్. నువ్వు పారా, పదరా. అరే అసలు ఆయన ఎవరో తెలుసా? స్వామిమలై నాయకర్. స్వామిమలై నాయకర్ అంటే మధురై నుంచి కోయంబత్తూరు వరకు తెలియని వారంటే ఉండరు. ఆయనతో నీకెందుకురా గొడవ? రే, ఇక్కడ ప్రేమరా. వాళ్ళ కుటుంబంలో అమ్మాయిని మనోడు ప్రేమించాడని ఇంత అన్యాయంగా కొడతాడా? చూడు మనోడికి ఎంత రక్తం వస్తుందో. ఒరే సాత్విక్, మనం ఎక్కడి నుంచో వచ్చి ఈ కోయంబత్తూరులో పనిచేసుకుంటున్నావరా? మనకెందుకురా ఈ గొడవ? వీడి ప్రేమ ఏదో ఒక రకంగా పరిష్కారం అవుతుందిరా. నువ్వు ఆ స్వామిమలై గురించి మర్చిపోరా. స్వామిమలై నాయకర్ ఆ రోజు మా ఫ్రెండ్ లవ్ని నిర్దాక్షిణ్యంగా దూరం చేశాడు. అందుకే వాడు భయపడి కోయంబత్తూరు నుంచి పారిపోయాడు. సాత్విక్ బావా ఇలారా. నాయకర్ గారు, ఇతని పేరు సాత్విక్. ఇప్పటిదాకా మీకు చెప్తున్నాను కదా, జగదీశ్వర్ రెడ్డి గారని, వాళ్ళ తమ్ముడు. నమస్తే అంకుల్. ఆయుష్మాన్ భవ. ఏం చదువుకున్నావు బాబు? యుఎస్ లో ఎంసీఏ చేశాను అంకుల్. ఇక్కడే హైదరాబాద్ లో ఓన్ గా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. ఐశ్వర్య అక్క, సంతోష్ బావల దగ్గరే ఉంటూ వాళ్ళ కంపెనీలోనే ట్రైనప్ అవుతున్నాను. ఇవని ఎంగియో పాత మాదిరి ఎరికే. నిన్నెక్కడో చూసినట్టుందే. అదేంటో అంకుల్, నా ఫేస్ మొదటిసారి చూసినా ఎప్పుడో చూసినట్టే ఉంటుంది. ఓ అలాగా? అవునంకుల్. అమ్మయ్య, వీడిని కన్ఫ్యూజ్ చేసి మేనేజ్ చేశాను గానీ లేకపోతే గుర్తుపట్టేవాడు. ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. అలాంటిదేం లేదు అంకుల్. నిజమేనా? మీనాక్షి అడ్రస్ దొరికిందా? దొరికింది. ఆ?